హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ప్రముఖ రచయిత్రి కేవి సుమలత గారు రచించిన అంతర్యుద్ధం అనే కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, అత్తయ్య గారు అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయిందండి. నాకు ఏం చేయాలో పాల్పోవటం లేదు. వీలైతే మీరు ఒక్కసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్. ఏంటి బాబు మీరనేది? అంజలి ఎందుకు ఇలాంటి పని చేసింది? దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి. మీరిక్కడికి వచ్చాక చెప్తాను అత్తయ్య గారు. మీకు సాయంత్రం రైలుకి టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్. అలాగే బాబు. ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది? ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి. ఏడుస్తోంది అన్నాడు సుధీర్. అత్తయ్య గారు మీరు ఏడవకండి ప్లీజ్. మళ్ళీ మీకు నేను సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్. సత్యవతి ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కనురెప్పల నుండి కన్నీళ్లు ఆగనంటూ కారిపోతున్నాయి. సత్యవతి, ఆమె భర్త వినోద్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. వారికి పెళ్ళైన 3 ఏళ్లకు వినోద్ హార్ట్ అటాక్తో పోయాడు. సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంజయ్ను తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది. చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది. వారిద్దరికీ అంజలి ఒక్కతే సంతానం. కూతురి కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాను సృష్టించాడు. అంజలికి 12 ఏళ్ల వయసులో సంజయ్ క్యాన్సర్తో పోరాడి మృత్యువు ఒడిలోకి చేరుకుంది. ఊహించని ఆ సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది. అంజలిని తనతో వచ్చేయమని అడిగితే తండ్రిని వదిలి రావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఆడదిక్కులేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన 6 నెలలకే శాంత అనే అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్నాడు సుధీర్. ఆ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితులతో రాజీ పడక తప్పదని తనకు తాను సర్ది చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చ చెప్పింది. తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుండి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడిన సుధీర్ కనిపించాడు. ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు. బాగానే జరిగింది బాబు అంది సత్యవతి. ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తుండగా, అల్లుడు గారు అంజలి ఎలా ఉంది అంది సత్యవతి. గదిలో నుండి బయటకు రాకుండా ఒక్కతే లోపలే ఉంటుంది. పగలు రాత్రి కాపరా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్. అసలు ఎందుకింత పిచ్చి పని చేసింది ఆదుర్దాగా అంది సత్యవతి. మీరిక్కడే ఉండండి, పార్కింగ్లో నుండి కారు తెస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్. కాసేపట్లో సుధీర్ కారు తీసుకుని రాగానే సత్యవతి వెనుక సీట్లో కూర్చుంది. కారు మెల్లగా గమ్యం వైపు సాగుతుంది. అత్తయ్య గారు నేను శాంతని పెళ్లి చేసుకుని తప్పు చేశానండి అన్నాడు సుధీర్. సత్యవతి ఏం మాట్లాడలేదు. సంజయ్ పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది. శాంత నా ఫ్రెండ్ చెల్లెలు, భర్త పోవడంతో పుట్టింట్లోనే ఉంటోంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయటంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది. కానీ అంజలి ఆమెను తల్లి స్థానంలో ఊహించుకోలేకపోతోంది. మాటిమాటికి సంజయ్ ప్రస్తావన తీసుకువచ్చి మా అమ్మ ఇలా ఉండేది, అలా చేసేది, మీరు అలా చేయడం లేదని శాంతకు కోపం వచ్చేలా మాట్లాడుతుంది. శాంత ఎక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందోనని అంజలికి చాలా నచ్చ చెప్పాను. అన్నింటికీ ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది. చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు. అందుకే 2 రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్. అంజలిని హాస్టల్లో చేర్పించారా? ఎంత పని చేశారు బాబు. అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కున చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా? చెమర్చిన కళ్ళతో అంది సత్యవతి. అత్తయ్య గారు మీరు అర్థం చేసుకోండి. ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది, అదే హాస్టల్లో అయితే తన ఈడు పిల్లలు చాలామంది ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు సుధీర్.
బాబు, ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవారు. ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను. నాతో వచ్చేయమని అంజలిని ఎంత ప్రాధేయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరని గట్టిగా తిరస్కరించింది. మీరేమో 6 నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు. అది నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను. పసిపిల్ల తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను, బాధగా అంది సత్యవతి. అత్తయ్య గారు, నాకు సంజయ్ అన్న అంజలి అన్న చాలా ఇష్టమన్నది పచ్చి నిజం. శాంతను చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను. కానీ అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తోంది. గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని చేర్పించాను అన్నాడు సుధీర్. అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరిని చేశారు. ఇప్పుడు నాకు అంతా అర్థమైందిలే బాబు, గొంతు జీరబోతుండగా అంది సత్యవతి. మీరు ఒక్కరే అంజలికి సర్ది చెప్పగలరని నాకు నమ్మకం అన్నాడు సుధీర్. సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్ళారు. సత్యవతి గబగబా అంజలి గదివైపు నడిచింది. తలుపులు తెరిచే ఉన్నాయి. శాంత అక్కడే కూర్చుని పేపర్ చదువుతోంది. వీళ్ళను చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది. ఆవిడ బదులుగా నవ్వనట్లు పెదవులు కదిపి మనవరాలి గదివైపు తిరిగింది. అంజలి అలికిడిని ఎంతమాత్రం పట్టించుకోకుండా గోడవైపు చూస్తుంది. అంజలి ఆ పిలుపుకు నిదానంగా తల తిప్పి చూసింది. 2 క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. సత్యవతి దగ్గరకు వచ్చి అంజలి పక్కలో కూర్చుని మీద చెయ్యి వేసింది. సుధీర్, శాంత తలుపులు దగ్గరకు వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అమ్మమ్మ, మెల్లగా పిలిచింది అంజలి. ఆమె కళ్ళల్లో తడి కనిపిస్తుంది. నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి. అంజలి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుంది. అమ్మమ్మ, నాకు బతకాలని లేదు అంటూ ఏడుస్తోంది అంజలి. ఎందుకని తల్లి, ఎందుకలా మాట్లాడుతున్నావు? లాలనగా అడిగింది సత్యవతి. నేను ఈ ఇంట్లో ఎవ్వరికీ అవసరం లేదు, ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి. నాకన్నా ఒంటరిగానా తల్లి అంది సత్యవతి. అంజలి ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆమె వైపు చూసింది. చెప్పమ్మా, నువ్వు నాకన్నా ఒంటరివా? రెట్టించింది సత్యవతి. అది కాదమ్మమ్మ, నీళ్లు నములుతూ అంది అంజలి. అసలు నీ మనసులో ఉన్న బాధేంటో చెప్పు అని మనవరాలి తల నిమిరింది సత్యవతి. అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులునంతా విప్పసాగింది. అంజు, ఈవిడ నీకు అమ్మ లాంటిది. నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్త అమ్మను తెచ్చాను. పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది. నీకేం కావాలన్నా మొహమాట పడకుండా తనను అడగవచ్చు. అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్. సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారాయి. తండ్రి చేతుల్లో నుండి తప్పించుకొని వెనక్కి తిరిగి శాంత వైపు చూసింది. మితిమీరిన అలంకరణలో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు. ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అమ్మ అలంకరణ లేకుండానే అందరినీ ఆకట్టుకునేది. ఈవిడిని అమ్మతో పోల్చడం ఏంటి అనుకొని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజలి. ఈ రోజు నుండి నువ్వు నీ రూమ్లో పడుకో, పెద్దదానివి అవుతున్నావు కదా, ఇక నుండి ఒక్కదానివి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పటిలా పడుకోవడానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్. సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది.
తల్లి పోయాక తండ్రి దగ్గర పడుకునేది. ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పినతల్లికి తేడా ఆమెకు తెలిసి వచ్చింది. ఒక్క క్షణం తండ్రి వైపు, ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గది వైపుకు నడిచింది. మొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్నాడన్న భావన ఆమెలో కలిగింది. మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది. ఆంటీ ఏం చేస్తున్నారు అంది అంజలి. అంజలి తనని ఆంటీ అని పిలవడంతో శాంత చివ్వున కోపంగా తలెత్తింది. మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత. ఏంటి అప్పుడే డాడీ లేచి బ్రష్ చేసేసారా ఆశ్చర్యంగా అంది అంజలి. ఆయన ఇంకా నిద్ర లేవలేదు అంది శాంత. ఆంటీ అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగడం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పేది. డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ అలా ఇచ్చేది కాదు. మీరు ఇప్పుడు ఇచ్చినా డాడీ అస్సలు తాగరు నమ్మకంగా అంది అంజలి. ఎందుకు తాగరు విసురుగా అంటూ కప్పు పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయింది శాంత. ఎందుకంటే మా అమ్మంటే డాడీకి చాలా ఇష్టం వెనక నుండి అంది అంజలి. అంజలి మనసులో అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చేయరనే గట్టి నమ్మకం ఉంది. తను చెప్పినట్లు జరిగిందో లేదోనని చూడడానికి శాంత వెనకాలే వాళ్ళ గదిలోకి వెళ్ళింది. శాంత అప్పటికే సుధీర్ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది. అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు. అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్లయింది. గుమ్మంలో అలాగే నిలబడిపోయింది. సుధీర్ దృష్టి అటువైపు మళ్ళింది. అంజు ఏంటమ్మా ఇలా వచ్చావు, ఏమైనా కావాలా కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్. డాడీ మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా, అమ్మకు కోపం వస్తుంది దగ్గరకు వస్తూ అంది అంజలి. సుధీర్ కంగారు పడుతూ శాంత వైపు చూశాడు. ఆమె ఎటో పక్కకు చూస్తోంది. అంజు ఒక్కసారి తాగితే ఏమీ కాదులేమ్మా, కానీ నీకు స్కూల్ టైం అవుతుంది తొందరగా వెళ్ళు అన్నాడు. సుధీర్ ఏమి జవాబు చెప్పాలో తెలియక తనను వెళ్ళిపోమ్మంటున్నాడని అర్థమైంది అంజలికి. తను వాళ్ళిద్దరికీ అడ్డమనిపించి బాధగా వెనక్కు తిరిగింది. రోజులు గడుస్తున్నాయి. అంజు ఈరోజు స్కూల్కి వెళ్ళనన్నావట, ఏమైంది, ఒంట్లో బాగాలేదా? కళ్ళు మూసుకొని ఉన్న అంజలి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్. శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించటం లేదు. చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకి ఆమెలో దుఃఖం పొంగి పొర్లింది. తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది. అంజు ఏడుస్తున్నావా తల్లి ఆదుర్దాగా అన్నాడు సుధీర్. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ అంది అంజలి. అమ్మ కోసం ఏడుస్తున్నావా, అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది కదా, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి అనేది అమ్మ నీకెప్పుడు గుర్తుందా అన్నాడు సుధీర్. అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అక్కడికి శాంత వచ్చింది. ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్లు ఆమె అలంకరణ చెప్తోంది. శాంత నువ్వు హాల్లో కూర్చో, నేను ఒక పావు గంటలో వస్తాను ఆమె వైపు చూసి అన్నాడు సుధీర్. ఆలస్యం అవుతుంది తొందరగా రండి. అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది. డాడీ ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా, మీకు గుర్తులేదా, మనం ఎప్పట్లాగే ఓల్డేజ్ హోమ్లు భోజనాలు పెట్టించడానికి వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు. ఏడుపు ఆపి అంది అంజలి. సుధీర్ గతుక్కుమన్నాడు. అది అంజలి గమనించింది. డాడీ మీరు అమ్మ పుట్టినరోజు మర్చిపోయారు కాదు, బాధగా అడిగింది అంజలి. అదేం లేదు అంజు, ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది. ఆదివారం నీకు సెలవు కదా, ఆ రోజు ఓల్డేజ్ హోమ్కి వెళదాంలే, ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్ళిపో అని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధీర్. అంజలికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది. ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజు తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకు అర్థం కాలేదు. అమ్మ కోసం ఏడుస్తుంటే నేనున్నానని ధైర్యం చెప్తూ డాడీ అక్కున చేర్చుకొని ఓదార్చాలని ఆ చిన్నారి కోరుకుంది. అలాగే డాడీ అమ్మ లేని లోటు తెలుసుకుని బాధపడుతుంటే పెద్దదానిలా
సాంత్వన పలుకులు పలకాలని కూడా అనుకుంది. ఆ రెండింట్లో ఏదీ జరగటం లేదు. శాంత ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకోదు, అలా అని దూరంగానూ ఉంచదు. సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టిఫిను, భోజనం, స్నాక్స్ పెడుతుంది. అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు మురిసిపోతుంటాడు సుధీర్. కొత్తగా పెళ్లి చేసుకుని ఆమె కొంగు పట్టుకుని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతుంది. రోజు రోజుకి ఆ ఇంట్లో తను పరాయిదన్న భావం ఎక్కువ అవుతుంది. తను ఎవరికీ అక్కర్లేదనే ఆలోచన ఆమెను కుంగదీస్తోంది. అంజు, నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావని పిన్ని చెప్పింది. ఇంట్లో కూడా ఏమీ తినటం లేదట. ఎందుకని? ఒకరోజు సాయంత్రం అన్నాడు సుధీర్. అంజలి జవాబు చెప్పకుండా దిగులుగా కూర్చుంది. అడుగుతుంటే జవాబు చెప్పవేంటి? గట్టిగా అన్నాడు సుధీర్. డాడీ, మీరు అమ్మని మర్చిపోయారు. నాతో ప్రేమగా ఉండడం లేదు. ఇదంతా ఈవిడి వల్లే కదా, ఏడుస్తూ అంది అంజలి. సుధీర్ కోపంగా అంజలి మీదకు చెయ్యెత్తాడు. మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా, తిట్టారా? నేను ఏం చదువుతున్నానో పట్టించుకోవడం లేదు, ఏం తింటున్నానో చూడటం లేదు. ఇదంతా ఈవిడి వల్లే కదా, ఏడుస్తూ అంది అంజలి. నేను ఎంత బాగా చూసినా సవితి తల్లినే అనుకుంటారు అంటూ కళ్ళు తుడుచుకుంది శాంత. శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారు పడ్డాడు. అంజు, నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు. తను ఎంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరకు వెళ్ళి ఓదార్చాడు సుధీర్. అంజలి అది భరించలేకపోయింది. తన ఏడుపు కన్నా రెండవ భార్య ఏడుపుకి చలించిన తండ్రి పట్ల నిరసన భావంతో తనలో తనే కుమిలిపోసాగింది. దానికి తోడు సుధీర్ చెప్పా పెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు. తల్లితో పాటే తండ్రి కూడా తనకు పూర్తిగా దూరమయ్యాడని ఆమె గ్రహించింది. హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపింది. ఎవరితో మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక కన్ను ఆమెపై వేసి ఉంచింది. రెండవ రోజు రాత్రివేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్ళడం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెని అనుసరించింది. టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. అంజలి, ఆగు అని గబుక్కున ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది. నన్ను వదలండి మేడం, నేనెవరికీ అక్కర్లేదు అంటూ గింజుకుంది అంజలి. వార్డెన్ బలవంతంగా కిందికి లాక్కొచ్చి సుధీర్కి ఫోన్ చేసింది. అంజలిని అప్పగించి హాస్టల్ నుండి ఇంటికి పంపించేసింది. ఇప్పుడు చెప్పు అమ్మమ్మ, నేను ఎందుకు బతకాలి? ఏడుపు గొంతుతో అంది అంజలి. అంజలి, నీకు జవాబు చెప్పే ముందు ఒక కథ చెప్తాను, వింటావా అంది సత్యవతి. అంజలి చెప్పమన్నట్లుగా తలాడించింది. బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన తుప్పల్లో అప్పుడే పుట్టిన ఒక పసికందును ఎవరో పారేశారు. ఆ పాపను తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గారికి అప్పగించారు. ఆయన ఎవరైనా ఆ పాపను పెంచుకుంటారేమోనని అందరినీ అడిగారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. సర్పంచ్ గారు పాపను బాపట్లలోని ఒక అనాథాశ్రయంలో వదిలేశారు. ఆ అనాథ శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందుని ప్రేమగా పెంచుకున్నారు. అందరికీ అమ్మ ఒక్కతే ఉంటుంది, కానీ ఆ పాపకు మాత్రం బోలెడంతమంది అమ్మలు దొరికారు. ఊహ తెలిసిన తర్వాత తను ఒక అనాథ అని తెలుసుకుని తరువాత తనని చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెలితిని పోగొట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు తెచ్చుకుంది. దాంతో కాలేజీ వాళ్ళు ఉచితంగా సీటు ఇచ్చి కాలేజీలో చేర్చుకున్నారు. అలా డిగ్రీ పూర్తి చేసి బీఈడీ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం తెచ్చుకుంది. కొన్నాళ్లకు మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది. ఆమెకు పెళ్ళైన కొన్నాళ్లకు ఒక పాప పుట్టింది. దురదృష్టవశాత్తు పాప పుట్టిన 3 ఏళ్లకు భర్త హార్ట్అటాక్తో దూరమయ్యాడు.
తోడుగా ఉంటాడనుకున్న భర్త నడి సముద్రంలో ముంచి వెళ్ళిపోయినా ఆమె బాధపడకుండా చావాలనుకోలేదు. తన పాపని పెంచి పెద్ద చేసి మంచి సంబంధం చూసి కూతురికి పెళ్లి చేసింది. కానీ దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెను కూతురికి కూడా దూరం చేశాడు. కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది. అప్పుడు కూడా ఆమె చావాలనుకోలేదు. ఎందుకంటే కూతురి ప్రతిరూపం మనవరాలి రూపంలో ఆమెకి కనిపించింది. వణుకుతున్న గొంతుతో ఆగిపోయింది సత్యవతి. అమ్మమ్మ అంటూ బావురుమంది అంజలి. అంజు, మీ అమ్మ పోవడం నీకు తీరని లోటు. అది ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు. మీ నాన్నకు భార్య వచ్చింది, కానీ నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు. మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఆవిడలో అమ్మని చూడగలిగితే ఆవిడ కూడా నీలో కూతురిని తప్పకుండా చూస్తుంది. అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలా ఉంటారు అంది సత్యవతి. అదెలా సాధ్యమవుతుంది అమ్మమ్మ? అసలు నువ్వెలా ఇంత బాధని తట్టుకుని నిలబడ్డావు? ఏడుస్తూనే అంది అంజలి. అంజు, నా కష్టాల్లో నాకు తోడుగా పుస్తకాలు ఉండేవి. పుస్తకాలు అనేవి ఒంటరితనాన్ని పోగొడతాయి. నీ స్కూల్ వర్క్ అంతా పూర్తయ్యాక మంచి మంచి కథల పుస్తకాలు చదువుకో. స్నేహితులతో సంతోషంగా ఉండు. మీ డాడీ కూడా తన తప్పు తెలుసుకున్నాడు. ఇక మీదట అంతా బాగుంటుంది, సరేనా అంది సత్యవతి. అమ్మమ్మ, నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది. మరి ఉంటావా? బేలగా అడిగింది అంజలి. వచ్చే వయసా పోయే వయసా నాది? నీకు నేను ఎన్నాళ్ళు తోడుంటాను? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. అన్నింటినీ తట్టుకొని నిలబడాలి. నిన్ను ఒక వారం రోజులు నాతో తీసుకువెళ్తానని మీ డాడీకి చెప్తాను. అలాగే అమ్మమ్మ, నేను మళ్ళీ అలాంటి పొరపాటు చెయ్యను అంది. మనవరాలిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది సత్యవతి. ఆ పసిదాని ముఖంలో తుఫాను వచ్చి వెలిసినప్పటి ప్రశాంతత కనిపిస్తుంది. ప్లీజ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.